ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బండి విజయభాస్కరరావుని మాట్లాడుతున్నాను. మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ రాసినటువంటి పిల్లల భవిష్యత్తు విషయమై కొన్ని విషయాలు నేను ఇప్పుడున్నటువంటి అన్ని పార్టీలటువంటి నాయకులతో కొన్ని విషయాలు మాట్లాడాలని మీడియా ముందుకు రావడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే 65.957 విద్యార్థులు స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా విద్యార్థుల పక్షాన నిలబడి స్పష్టమైనటువంటి వైఖరితో విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది, కష్టపడి చదివినటువంటి స్టూడెంట్కి అన్యాయం జరుగుతుందని ఇవాళ రోడ్లెక్కినటువంటి పరిస్థితి ప్రతి రాష్ట్రం నుంచి. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కానివ్వండి, బీజేపీ ఎలాగా మాట్లాడదనుకోండి, అలానే వైసీపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా విద్యార్థుల పక్షాన నిలబడి మేము ఉన్నాం అని భరోసా ఇచ్చినటువంటి దాఖలు ఇంతవరకు లేవు. అంటే కమలం యొక్క పువ్వు వాసన చూసి ఆ మత్తులో కానీ ఒకవేళ నాయకులు ఉన్నారేమో, కమలం పువ్వు యొక్క మత్తులో ఉండి మన విద్యార్థుల భవిష్యత్తు విషయంలో మాట్లాడడానికి మనసు అంగీకరించట్లేదేమో. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ప్రతి రాష్ట్రంలోంచి, మన దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా విద్యార్థులకి మద్దతు అనేది ఉంటుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విద్యార్థులకి మద్దతు ఉండాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీట్ రాసినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు, సమాజం ఎదురు చూస్తుంది. ఏంటి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు స్పందించరా అని ఎదురు చూస్తున్నారు. దయచేసి ఆ కమలం పువ్వు యొక్క మత్తులోంచి బయటకు వచ్చి పిల్లల భవిష్యత్తు నిమిత్తం, భావితరాల భవిష్యత్తు నిమిత్తం మీరు మాట్లాడినట్టయితే ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు కనుక ప్రజల మనసుల్లో కొంచెమైనా మీకు కొంచెం విలువ అనేది ఉంటుంది. దయచేసి రండి, విద్యార్థుల గురించి మాట్లాడండి, వారికి సపోర్ట్గా నిలబడండి. మీ సంఘీభావాన్ని ఏ విధంగా తెలియజేస్తారో తెలియచేయండి. బీజేపీ యొక్క దుర్మార్గపు పరిపాలనను వ్యతిరేకిస్తారనే ఈ సందర్భంగా నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, తప్పును తప్పుగా ఖండించలేనప్పుడు, ప్రశ్నించలేనటువంటి తత్వం నాయకులకు ఉన్నప్పుడు, బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు బద్దులైపోయి ఉంటే మన రాష్ట్రాన్నే కాదు, మన దేశాన్నే కాదు, మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదం నుంచి వెనక్కి లాగిన వారం అయిపోతాం. దయచేసి తప్పును తప్పుగా ఖండించండి, ప్రశ్నించండి, విద్యార్థుల పక్షాన నిలబడండి. మేమున్నామంటూ వారికి భరోసా కల్పించిన రోజున మీ నాయకత్వానికి విలువ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడినట్టు మాటల్లో మీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ విద్యార్థుల పక్షాన నిలబడి ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పును ఖండించి అన్యాయం పట్ల మీరు మాట్లాడతారని ఆ కమలం పువ్వు యొక్క మత్తులోంచి మీరు బయటికి వచ్చి బీజేపీ పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వ నాయకులు కానివ్వండి, అయ్యా మీరు టీడీపీని వైసీపీని బీజేపీ విమర్శించుకోవడం కాదు, కానీ విద్యార్థుల పట్ల అన్యాయం జరుగుతుంది కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు విద్యార్థుల పక్షాన నిలబడి రోడ్డెక్కిన రోజున
రాబోయే తరాలకి విద్యార్థుల పక్షాన మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా సవినయంగా నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.